హెచ్ఎండిఏ ల్యాండ్ ఆప్షన్స్ జరుగుతున్నాయి. అది ఒక్కొక్క ల్యాండ్ 151 కోట్లు అట్లాగా ఆప్షన్స్ పలుకుతుంది. అసలు అంత స్పెషాలిటీ ఏముంది? అసలు ఆ హెచ్ఎండిఏ ఏంటి? ఆ ల్యాండ్స్ ఏంటి? ఈ ఆప్షన్ ఏంటి? ఒకసారి జనరల్ పీపుల్కి కూడా అర్థమయ్యే విధంగా చెప్తారా? హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ. ఇక్కడ ఏంటంటే ఇది హైదరాబాద్లో ఒక మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ సంబంధించిన ఒక సపరేట్ బాడీ. వీళ్ళు ఏం చేస్తారంటే కన్స్ట్రక్షన్ ఏవైతే కొత్త ఇల్లులు కానీ కొత్త కాలనీస్ ఫామ్ అవ్వడానికి వీళ్ళు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తోని కొన్ని అప్రూవల్స్ పర్మిషన్స్ ఇస్తారనమాట. అంటే మీరు ఒక ఇల్లు కట్టుకోవాలంటే లేదా ఏదన్నా వెంచర్ కానీ ఏదన్నా విల్లా కమ్యూనిటీ కానీ ఫ్లాట్స్ కానీ డెవలప్ చేయాలంటే ఆ ఏదైతే హెచ్ఎండిఏ లిమిట్లో ఒక ఏరియా ఉంటుందో ఆ ఏరియాలో మీకు కొన్ని పర్మిషన్స్ ఇస్తారు. అంటే ఎన్ని ఫ్లోర్లు కట్టవచ్చు, ఓకే మీ దగ్గర పార్క్ ఏరియా ఎంత ఉండాలి, ఓపెన్ స్పేస్ ఏరియా ఎంత ఉండాలి, ఈ ఫెసిలిటీస్ మినిమం ఇవ్వాలి, లైక్ రోడ్లు, ఎలక్ట్రిసిటీ, వాటర్, డ్రైనేజ్ ఇవన్నీ ఉంటాయి. ఈ బేసిక్ ఎమ్యూనిటీస్ ఇలా డెవలప్ చేయాలి, నామ్స్, రూల్స్, రెగ్యులేషన్ ప్రకారం ఇలా మెయింటైన్ చేయాలని చెప్పేసి అప్రూవల్స్ ఇచ్చే బాడీయే హెచ్ఎండిఏ. ఓకేనా? సో వీళ్ళ దగ్గర ఏముంటుందంటే గవర్నమెంట్ సంబంధించిన ల్యాండ్స్ అన్ని వీళ్ళు టేక్ ఆఫ్ చేస్తారు. అంటే ఈ హెచ్ఎండిఏ లిమిట్స్లో ఉన్న ల్యాండ్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వీళ్ళ దగ్గర ఉంటాయి. అందులో ప్రొహైబిటెడ్ ఏ ఉన్నాయి, చెరువులు ఎక్కడెక్కడ ఉన్నాయి, నాలాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, కాలువలు ఎక్కడెక్కడ ఉన్నాయి అన్న మొత్తం డాటా వీళ్ళ దగ్గర ఉంటుంది. సో గవర్నమెంట్కి ఏంటంటే ఎప్పుడైనా డబ్బులు అవసరం వచ్చినప్పుడు, గవర్నమెంట్ ఏదన్నా ల్యాండ్ సేల్ చేయాలన్నప్పుడు వీళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆ ల్యాండ్ ఆక్షన్ చేసి వచ్చిన డబ్బులతో డెవలప్మెంట్కి వేరే వాటికి యూజ్ చేస్తుంది. సో అట్లా గవర్నమెంట్ దగ్గర ఉన్న ల్యాండ్లలో ఒక ఏరియా కూకాపేట, ఒక ఏరియా మొన్న రాయదుర్గం చూసినాం మనం. సో అక్కడ వాళ్ళ దగ్గర ల్యాండ్ ఉంది కాబట్టి గతంలో ప్రీవియస్ గవర్నమెంట్ ఏం చేశారంటే 100 కోట్లకు సేల్ చేశారు పర్ ఎకర్. రీసెంట్గా 133, తర్వాత 150, తర్వాత వచ్చేసి 177 crores ఇవన్నీ మనం చూసినాం. అంతగానం ఏముంది అక్కడ అంటే ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, అదంతా కూడా మేజర్ గ్రోత్ కారిడార్లో ఉంది. అంటే వెస్ట్ సైడ్లోనే మనకి ఎక్కడ ఉంది కోకాపేట అనేది ఒక హాట్స్పాట్. ఇవాళ అక్కడ మీరు చూసుకుంటే ఇవాళ హైదరాబాద్లోనే టాలెస్ట్ బిల్డింగ్స్ అక్కడే ఉన్నాయి, అవునా కదా? సో అక్కడ ఏంటంటే ఈ ఏరియా అంతా కూడా మనకిప్పుడు ఐటీ కారిడార్కి దగ్గర ఉంది. తర్వాత వచ్చేసి ఏంటంటే అక్కడ వచ్చే టోటల్ ఇన్వెస్ట్మెంట్స్ వేరే ఉన్నాయి. పెద్ద పెద్ద బిల్డర్లు, పెద్ద పెద్ద డెవలపర్లు వీళ్ళు రావడం వల్ల ఆ ఏరియాకి భూమి వచ్చింది. పైగా ఇలా ఓఆర్ఆర్ దిగొచ్చు, ఇలా ఓఆర్ఆర్ ఎక్కొచ్చు, ఆ యాక్సెస్ ఉంది. ఓఆర్ఆర్కి దగ్గర ఉంది, సౌత్ మార్కెట్కి దగ్గర ఉంది కాబట్టి దానికి డిమాండ్ ఉంది. అట్లని చెప్పి అన్ని చోట్ల ఇలాగే ఉంటుందా అంటే ఉండదు. కొన్ని స్పెసిఫిక్ ఏరియాకి అక్కడ ఉండే యాడెడ్ అడ్వాంటేజ్ వల్ల ఆ గ్రోత్ అనేది వస్తుంది. బట్ అన్ని చోట్ల అన్నిసార్లు అలాగే అవుతుందని చెప్పలేము. కాబట్టి ఈ ఏరియాకి అంత డిమాండ్ వచ్చింది కాబట్టి గతంలోనే 100 కోట్లకు సేల్ అయింది, మొన్న 133, 150 పోయింది కాబట్టి ఈ ఏరియాలు ఇలా డెవలప్ అవుతున్నాయి. అండ్ ఇక్కడ ఏంటంటే నేషనల్ కాదు ఇంటర్నేషనల్ లెవెల్లో పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. చాలామంది హైదరాబాద్ని వన్ ఆఫ్ ది సేఫెస్ట్ సిటీగా, మోస్ట్ లివబుల్ సిటీస్గా, కంఫర్టబుల్ సిటీగా భావిస్తున్నారు. కాబట్టి ఎన్ఆర్ఐస్ కూడా చాలామంది హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అలాగా ఈ ఏరియాకి డిమాండ్ ఉంది. సో అలా చేయడం వల్ల ఏమవుతుందంటే గవర్నమెంట్కి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అక్కడ వచ్చే యాక్సెస్ కావచ్చు, అక్కడ వచ్చే పర్మిషన్స్ అప్రూవల్ వల్ల కావచ్చు, అన్ని రకాలుగా గవర్నమెంట్కి ఫేవర్ అవుతుంది. ప్లస్ అంత పొటెన్షియల్ ఉన్న ఏరియాలో అంత డెవలప్మెంట్ చేయడానికి వాళ్ళకి ఆపర్చునిటీ కనిపించింది కాబట్టే వాళ్ళు వచ్చారు. అండ్ అక్కడ వాళ్ళు రేపు డెవలప్ చేసిన తర్వాత కూడా ₹2 లాభంకి అమ్ముతారు కానీ తక్కువకి అమ్మరు. కాబట్టి ఆ ఏరియాకి ఆ డిమాండ్ ఉంది. అన్ని చోట్ల అలా అవుతుందని కాదు. అండ్ హైదరాబాద్లో అలా కొన్ని ఏరియాస్ మాత్రమే ఉన్నాయి. అండ్ హైదరాబాద్లో ఓఆర్ఆర్ లోపల ఎక్కడ తీసుకున్నా ఇలా గజం 50,000 కంటే తక్కువైతే లేదు. కాబట్టి ఈ ప్రైస్ అనేది కొంచెం వేరియేషన్ వస్తుంది. సో ఇది ఏరియా టు ఏరియా చేంజ్ అవుతుంటుంది. అక్కడ వచ్చే కమ్యూనిటీ అంటే ఎలాంటి పీపుల్ వస్తున్నారు, వాళ్ళ ఎర్నింగ్ కెపాసిటీ ఏముంది, వాళ్ళ స్పెండింగ్ కెపాసిటీ ఎంత ఉంది, దాన్ని బేస్ చేసుకొని ప్రైజెస్ మారుతుంటాయి. అలాగా ఈ ఏరియాకి ఎక్కువ స్కోప్ ఉంది కాబట్టి బాగా డెవలప్ అయింది. అండ్ ఇలాంటి ఏరియాలు ఇంకా హైదరాబాద్ సరౌండింగ్లో ఫ్యూచర్లో ఇంకా మనకు కొన్ని బయటికి వస్తాయి. ఈ డిఫరెన్షియేషన్ అనేది మేజర్గా ఉందన్నమాట ఇక్కడ. ఓకే, అంటే ఇట్లా హెచ్ఎండిఏ ఒక్కటే కంపెనీ ఉందా? మనకి వేరే కంపెనీస్ కూడా ఏమైనా ఉన్నాయి ఇట్లా? అంటే బాడీస్ గవర్నమెంట్ దగ్గర ఉన్న ల్యాండ్ మొత్తం హెచ్ఎండిఏ లిమిట్లో ఉంటే హెచ్ఎండిఏ వాళ్ళు సేల్ చేస్తారు. ఇప్పుడు అది హెచ్ఎండిఏ దాటిన తర్వాత మున్సిపల్ లిమిట్లో కొన్ని ఉంటాయి. అంటే గవర్నమెంట్ ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ ల్యాండ్ సేల్ చేయదు. గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఎక్కడైతే పొటెన్షియల్ ఉంటుందో, ఎక్కడైతే ఎలాంటి కంపెనీస్కి ఎలాంటి ఇండస్ట్రీస్కి ఇస్తే పనికి వస్తుందో అలాంటి ఏరియాలో పనిచేస్తుంది, అక్కడ సేల్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏరియా ప్యూర్లీ ఏదైనా మనకి అంటే ప్రొడక్షన్కి కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ అట్లాంటి ఏరియాకే సూట్ అవుతుంది, ఇది అలాంటి క్లైమేట్ కండిషన్కి సూట్ అవుతుంది అన్నప్పుడు అక్కడ అలాంటివి పెడుతుంది. లేదా ఈ ఏరియా ప్యూర్లీ ఐటీకి సెట్ అవుతుంది అన్నప్పుడు అక్కడ ఐటీ పెడుతుంది. ఈ ఏరియా ఫార్మాకి సెట్ అవుతుంది అన్నప్పుడు ఫార్మా. అట్లా వాళ్ళ దగ్గర ఎక్కడ ల్యాండ్స్ ఉంటే అది ఏ జోన్లో వస్తే, అది ఏ కేటగిరీ కిందకి వస్తే వాళ్ళ త్రూ సేల్కి పెడుతుంది, ఆప్షన్ పెడుతుంది. సో గవర్నమెంట్ నుంచి తీసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏముంటుంది వాళ్ళకంటే
లీగల్లీ క్లియరెన్స్ ఉంటుంది, అవును. వేరే వాళ్ళు వచ్చి మళ్ళీ డిస్టర్బ్ చేయడానికి ఉండదు. సెకండ్ ఇంకోటి ఏంటంటే సేఫ్టీ సెక్యూరిటీ ఉంటుంది. తర్వాత గవర్నమెంట్ నుంచి అన్ని రకాల ఫెసిలిటీస్ ఇస్తారు. ఓకే. లైక్ మీకు రోడ్డు కావాలి, వాటర్ కావాలి, డ్రైనేజ్ కావాలి కదా, యాక్సెస్ ఇవ్వాలి కదా. సో ఇవన్నీ ఎవరిస్తారు అంటే గవర్నమెంట్ చేసిస్తారు. త్రూ గవర్నమెంట్ వస్తుంది. అందుకనే గవర్నమెంట్ దగ్గర ప్లాట్లు కొంటే అంటే ల్యాండ్ ఎక్కువ కొంటే ఏదైనా డెవలప్ చేయడానికి బాగుంటుంది అన్న ఒక ఉద్దేశంతో అక్కడ వస్తారనమాట. అంటే ఈ ఫెసిలిటీస్ కాకుండా మనకి ఇంకేమైనా ఫెసిలిటీస్ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా గవర్నమెంట్ సైడ్ నుంచి? సో గవర్నమెంట్ ఇంకేదన్నా గవర్నమెంట్ ఒక ల్యాండ్ ఆక్షన్ చేస్తుందంటే ఆ చుట్టుపక్కల చాలామంది మళ్ళీ గవర్నమెంట్ అంటే పొలిటీషియన్స్ వాళ్ళ ల్యాండ్ కానీ బిజినెస్ మ్యాన్ల ల్యాండ్ కానీ వాళ్ళే ఉంటాయి. సో వాళ్ళ ల్యాండ్ ఎక్కడైతే గవర్నమెంట్ ల్యాండ్స్ ఇట్లా ఆక్షన్ పెడుతున్నామో ఏదైనా డెవలప్ చేస్తున్నాం అన్నప్పుడు ముందే మాస్టర్ ప్లాన్లు వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి ఆ సరౌండింగ్ ఏరియాస్లో నెక్స్ట్ ఎక్కడ భూమి అవుతుందో వీళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు తక్కువలో ఉన్నప్పుడే ల్యాండ్ పుల్ చేసి పెట్టుకుంటారు. దాని తర్వాత మెల్లిమెల్లిగా డెవలప్ చేస్తారనమాట. సో ఇది ఏరియా టు ఏరియా చేంజ్ అవుతూ ఉంటుంది. సో అన్నిసార్లు అన్ని చోట్ల ఇలా అవ్వదు. బట్ మనం అవేర్నెస్తో ఏముండాలంటే ఎక్కడైతే నెక్స్ట్ గవర్నమెంట్ మూవ్ ఉందో, ఎక్కడైతే నెక్స్ట్ పెద్ద పెద్ద సైలెంట్ ఇన్వెస్టర్స్ ఎక్కడైతే వెళ్తున్నారో మనం అక్కడ వెళ్ళిపోవాలంతే. సో అట్లా వెళ్ళిపోతేనే మనం బెటర్ ఉంటుంది. ఇంకా తక్కువ టైంలో మనం ఎక్కువ రిటర్న్ గెయిన్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. సో ఎంత కూడా పెద్ద వెనకాల పెద్ద గేమ్ నడుస్తుంది ఇదంతా. సో చాలా తక్కువ విషయాలు బయటికి వస్తాయి. న్యూస్లో వచ్చేదంతా కూడా నిజం ఇప్పుడే కాదు. అది న్యూస్లో ఎప్పుడు వస్తుంది అంటే అన్నీ అయిపోయినాక లాస్ట్కి తెలుస్తుంది న్యూస్లో. కానీ పెద్ద పెద్ద వాళ్ళందరూ వాళ్ళు 3 months 6 months బిఫోరే వాళ్ళ దగ్గర మొత్తం డాటా మాస్టర్ ప్లాన్ అంతా ఉంటాయి. సో వాళ్ళు ఆ మాస్టర్ ప్లాన్ గేమ్ ఆడి వాళ్ళు చూసుకుంటారు. కాబట్టి అలాంటి వాటిలో మనం ఎఫర్ట్ చేయగలుగుతామంటే మనం కూడా ఆప్షన్లో వెళ్ళి పార్టిసిపేట్ చేయొచ్చు. అంత బడ్జెట్ పెట్టలేమన్నప్పుడు మన దగ్గర ఇక్కడ బెటర్ వస్తుంది అక్కడ చూసి కొనుక్కుంటారు. సో ఇది పర్సన్ టు పర్సన్ వాళ్ళకి చేంజ్ అవుతుంటుంది. సో గవర్నమెంట్ పర్సన్స్ కూడా ఎంటర్ అవ్వచ్చు అంటారా వీటిలో? ఎవరన్నా రావచ్చు, బట్ అంతమంది రాదు దాంట్లో. అంత కోట్లు పెట్టి మాకేం అవసరం లే అనుకుంటారు. సో అక్కడ వచ్చే వాళ్ళందరూ కూడా బిగ్ షాట్స్ వస్తారు, పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు. వాళ్ళకు 100 కోట్లు 200 కోట్లు అంటే పెద్ద మ్యాటర్ కాదు, పెద్ద ఫరక్ పడదు. అట్లా మనకు కూడా ఫరక్ పడదంటే మనం కూడా పోవచ్చు, ప్రాబ్లం లేదు. సో ఇట్స్ ఆల్ అబౌట్ మనీ. సో అంత డబ్బులు పెట్టి మనం ఏం చేస్తాం అన్నది కూడా మనకు క్లారిటీ ఉండాలి. ఏదో అందరితో పాటు నేను కూడా పెడుతున్నా కదా అన్నట్టు ఉంటే సరిపోదు. సో అండ్ ఇప్పుడు వాళ్ళు అక్కడ పెడుతున్నారంటే దాని నుంచి వాళ్ళ ఇన్కమ్ అట్లా జనరేట్ చేయగలుగుతారు. సో అట్లా మనకి ఏదైనా ఆప్షన్ ఉంది మనం కూడా చేయొచ్చు అంటే డెఫినెట్గా చేయొచ్చు. డబ్బులుంటే ఏ గేమ్ అయినా ఆడవచ్చు. డబ్బులుంటే ఎంత పెద్ద వాళ్ళనైనా బెండ్ చేయొచ్చు. అది నేను బలంగా నమ్ముతా. సో మనీ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. కాబట్టి మనీకి ఆ పవర్ ఉంటుంది. సో ఐదర్ మనం బాగా ఏదైనా అవ్వాలంటే 2 things మన దగ్గర ఉండాలి. ఐదర్ మనీ అని ఉండాలి, పవర్ అని ఉండాలి. మన దగ్గర పవర్ లేకపోయినా పర్లేదు, డబ్బులు ఉంటే పవర్ని కొనవచ్చు. సో ఈ ఆప్షన్ ఉంటుంది. సో మీరు వెళ్ళాలి ఏదైనా డెవలప్ చేయాలంటే మీరు 200 కోట్లు పట్టుకొని బ్యాగ్ వేసుకొని వెళ్ళిపోండి, తీసుకోవచ్చు మీరు కూడా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.